మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. దేశ రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీల ప్రత్యేక డిమాండ్ అయిన బీసీల కులగణన అనేది ఇది నాటుతున్న అంశం. ఇది గత అనేక సంవత్సరాల కింద కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ కుల సంఘాలు బీసీ కులగణన చేపట్టాలి, బీసీ సెన్సెక్స్లో బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కలు తీర్చాలని చెప్పి అనేక సంవత్సరాల కింద మనం డిమాండ్ చేస్తున్నాం. అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించట్లేదు. కానీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపడతాం, కులగణకు అనుకూలంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ అనేక సభల్లో ప్రకటన జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోపు బీసీల కులగణన చేపట్టి వాళ్ళకు స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగిందో దాన్ని అమలు పరచాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాగుల శ్రీనన్న, రాష్ట్ర అధ్యక్షులు బైరవ కృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు 17 రోజులు అన్ని ఉమ్మడి జిల్లా ముఖ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీసీల సమగ్ర కులగణన సాధన యాత్ర పేరు సదస్సులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 18వ తారీఖు రోజు హన్మకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్ హాల్లో సభను నిర్వహిస్తున్నాం. ఈ సభలో ప్రధాన డిమాండ్ మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం వచ్చిందని జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26 ద్వారా మేము కులగణన చేపడతామని చెప్పి జీవో నెంబర్ 26లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి బడ్జెట్ కూడా 150 కోట్ల రూపాయలు దానికి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ జీవో ప్రకారము ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్కు ముందే ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తే మరి ఈ స్థానిక సంస్థల ఎంపీటీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎక్కువ శాతం బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు గతము 2018లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 33% రిజర్వేషన్లు 18 నుండి 22% వరకే సర్పంచులు, ఎంపీటీలు, స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అది చాలా అన్యాయానికి గురైన బీసీలు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల సెన్సెక్స్ ప్రకటిస్తే 42% ఇస్తే మన జనాభాకు అనుకూలంగా స్థానిక సంస్థల్లో బీసీ ప్రజలు గెలిచే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎన్నికల ముందే బీసీ సెన్సెక్స్ చేపట్టి మనకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ తోటి ఈ 18వ తారీఖు రోజు సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ కుల ప్రజలు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరూ కూడా ఈ 18వ తారీఖు రోజు అంటర్ రోడ్లో జరిగే సత్యం కన్వెన్షన్ జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున తరలించి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భం పిలుపునిస్తున్నాం. సభకి బీసీల కులగణన సాధన సభకి వస్తున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడానికి ఈరోజు సమావేశమైన ముఖ్యంగా మాకున్నటువంటి బీసీలకు 60% పైబడిన బీసీలకు ఈరోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసినాయనేది తెలిసిన విషయమే. గత 75 సంవత్సరాలుగా కూడా 1950లోనే 51లోనే బీసీలు కులగణన కావాలనే ఆంక్షలు అప్పటి నుంచే మొదలైనాయి. వాటిని డస్ట్బిన్లో పడేసి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కులగణన చేయలేదు. కులగణన చేయనందుకు బీసీలంతా ఏకమై ఇవాళ అన్ని పక్షాల, అన్ని కులాల 136 కులాల బీసీలంతా ఏకమై ఈరోజు మాకు కులగణన కావాలని కోరుకుంటున్నారు. కులగణన కావాలి, రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మా రిజర్వేషన్లు మాకు 42% కల్పించాలని అందరూ కూడా ఏకమై ఈ రోజున కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కోరినాం. బీజేపీ ప్రభుత్వాన్ని కోరితే ఆనాడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు, ఇప్పుడు కూడా మోడీ గారే ఉన్నారు, అయినా కూడా వారు స్పందించలేదు, కులగణన చేయలేదు. మునుపట్లాగా లేదు పద్ధతి. రేపు రాబోయే సమయంలో ఖచ్చితంగా బీసీలకు ఓట్లు వేసుకొని బీసీలనే గెలిపించుకుంటారు. ఈ కులగణన జరిగే ప్రక్రియ లోపల మాకు ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు మీరు కావాలి,
మా ఉన్న బీసీలు సంస్థాగత ఎన్నికల్లో వాళ్ళు వార్డు మెంబర్లు కావద్దు, సర్పంచ్లు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, జెడ్పీటీసీలు కావద్దు, ఎంపీపీలు కావద్దా? ఇదేమి నియమండి? 60% పైన పడి ఉన్నాం. మీకు పడ్డ ఓట్లు 60% పైన పడినాయి కదా, బీసీల ఓట్లే కదా. మా హక్కులకు మాకు సాధించుకోవడానికి కూడా మీరు తోడ్పడకుంటే రేపు మీకు దేనికి మేము సహకరించాలి? మేమున్న మా ఓట్లు మేమెంతో మాకు ఇవ్వమంటున్నాం, మాకున్నటువంటి హక్కులను మాకు చేయాలంటున్నాం. ఇది చేసిన వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం, పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాము. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.